గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి చీకట్లో వ్లాగ్ మొదలుపెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మేము విజయవాడ ఎళ్తున్నామని. అండ్ మేము విజయవాడ రీచ్ అయిపోయామనమాట. మేము విజయవాడ రీచ్ అయ్యాం మార్నింగ్ 5:00కి. అండ్ అక్కడ బెంజ్ జంక్షన్ దగ్గర దిగిపోయామండి. అక్కడి నుంచి మాకు అలాట్ చేసిన హోటల్ ఏదైతే ఉందో జస్ట్ 10 మినిట్స్ వాక్ ఉంది. మేము గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేసాము. 10 మినిట్స్ వాకే కదా అని చెప్పి నేను చిన్న లగేజ్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేశామనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒక విష్ ఉందండి. ఇలా ఎంప్టీ రోడ్‌లో రాత్రిపూట వాక్ చేస్తూ తిరగాలని. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ విష్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అప్పుడే ఇంకొక 10 మినిట్స్‌లో వెలుతురు వచ్చేస్తది అనగా మేము వాక్ చేస్తున్నాం. డోంట్ వరీ, అక్కడ చాలామంది మార్నింగ్ వాక్‌కి వచ్చిన వాళ్ళు చాలామంది వాక్ చేస్తున్నారు. సో, భయం ఏం లేదండి. నీట్‌గా లైట్స్ అన్నీ యేసున్నాయి. మేము ఏ బస్‌లో అయితే ట్రావెల్ చేశామో సేమ్ బస్‌లో మేము మరొక ఇద్దరు యూట్యూబర్స్‌ని వాళ్ళు కూడా నామినేట్ అయ్యారంట. వాళ్ళు కూడా వచ్చారు. మాకు ఆ విషయం నెక్స్ట్ డే తెలిసిందనమాట. ఆ హోటల్‌లోనే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నిటికి వస్తే అప్పుడు మేము మాట్లాడినప్పుడు మాకర్థమైంది. అండ్ 10 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మేము హోటల్ రీచ్ అయిపోయాం. ఈ హోటల్ ఏదైతే ఉందో డిఆర్ మినార్ అని. ఈ హోటల్ విజయవాడలో చాలా పాపులర్ అంటండి. అండ్ ఇది మెయిన్ జంక్షన్‌లో ఉందంట. మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ 'సూపర్ ప్రిన్సెస్ షో' వీడియోస్ చూసాను నేను. తను సేమ్ సోషల్ మీడియా సమ్మిట్‌కే వచ్చారు. సేమ్ హోటల్ ఇచ్చారు. అండ్ సేమ్ హోటల్‌లో జస్ట్ 1 ఇయర్ తర్వాత నేను కూడా స్టే చేయడం అన్నది నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. నేను ఆవిడని చూసి నిషా మధులిక మ్యామ్‌ని, కవితాస్ కిచెన్ మ్యామ్‌ని అండ్ సూపర్ ప్రిన్సెస్ షో మ్యామ్‌ని వీళ్ళందరిని చూసి లాస్ట్ ఇయర్ వాళ్ళు సమ్మిట్‌కొచ్చారనమాట. వీళ్ళందరిని చూసి నేను చాలా చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, వన్ డే నేను కూడా ఇదే హోటల్‌లో ఇదే సమ్మిట్‌లో స్టే చేయాలి అని. ఎగ్జాక్ట్‌లీ నేను 1 ఇయర్ హోల్ హార్టెడ్‌లీ కష్టపడిన తర్వాత సేమ్ హోటల్‌లో నాకు స్టే చేసే ఆపర్చునిటీ దొరికింది. మీ అందరూ కూడా దాంట్లో పార్ట్ అవ్వడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉందనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా నేను మీ అందరికి కూడా చెప్పింది ఒక్కటేనండి. డ్రీమ్ చేయండి. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి హార్డ్ వర్క్ చేయండి. థాట్స్ ఇట్. మనం అక్కడికెళ్ళిన వెంటనే వాళ్ళు జస్ట్ 1 మినిట్‌లోనే మాకు రూమ్ అలాట్ చేస్తారు. మమ్మల్ని ఎవరైతే మేనేజర్ ఉన్నారో, మాకు అలాట్ చేసిన మేనేజర్, తను మా డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ హోటల్‌లో ఇచ్చేసారనమాట. సో, మేము వెళ్ళి ఐడీ ప్రూఫ్ ఇచ్చిన వెంటనే మాకు రూమ్ అలాట్ అయిపోయిందనమాట. మాకు రూమ్ దొరికింది 5థ్ ఫ్లోర్‌లో. సూపర్బ్ రూమ్ అండి. నేను మీకు రూమ్ టూర్ ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి. వెరీ, వెరీ, వెరీ బ్యూటిఫుల్ రూమ్. చాలా అనిపించింది. మేము ఇద్దరమని చెప్పి 2 సింగిల్ బెడ్స్ ఉన్న రూమ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ బాత్రూమ్. చూసారుగా రూమ్ ఎంత బావుందో. పదండి, నేను మీకిప్పుడు బాత్రూమ్ చూపిస్తాను. బ్యూటిఫుల్ బాత్రూమ్ అండి. అండ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ కొన్ని అక్కడ ఇవి కూడా ఇచ్చారనమాట. షేవింగ్ కిట్ అవని, అండ్ దాని తర్వాత టూత్ బ్రష్, కోంబ్, ఇయర్ బడ్స్ ఇలా మనకి బాత్రూమ్‌లో యూజ్ అయ్యేవి. అండ్ అక్కడ ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది. సూపర్ అనమాట. మీరెప్పుడైనా ఐలైనర్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అద్దిరిపోద్ది ఈ మాగ్నిఫైయింగ్ గ్లాస్. ఈ రూమ్‌లో ఇంకొకటేంటంటే, మనం ఈ బాత్రూమ్‌లో కూర్చొని కూడా టీవీ చూడొచ్చు. అక్కడ ఒక డోర్ కర్టెన్ లాంటిదుంది. అది మనం పుల్ చేసుకోవచ్చనమాట. పుల్ చేసి మన రూమ్‌లోంచి టీవీ చూసుకోవచ్చు. బాత్రూమ్‌లో ఏం చేసినా చూడొచ్చు. అండ్ వీళ్ళు మాకు లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరేదైనా చాలా వాల్యుబుల్ థింగ్స్ తీసుకొచ్చినట్టయితే మీరు ఈ లాకర్‌లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొన్ని కొన్ని బ్యాగ్స్ అవని, చెప్పల్స్ అవని ఇలాంటివన్నీ. జస్ట్ నార్మల్ రూమ్‌లో ఏవేవి అవసరం అవుతాయో అవన్నీ కూడా అలాట్ చేశారనమాట. వెరీ బ్యూటిఫుల్. చాలా బావుంది. చాలా వార్మ్ వెల్కమ్ ఉంది ఈ హోటల్‌లో. చాలా బావుంది.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. నిన్న మీ అందరికీ చెప్పాను కదండి, మేము విజయవాడ వెళ్తున్నామండి. అండ్ మేము విజయవాడ వచ్చేసాం. మార్నింగ్ 5 o'clockకి చెక్ ఇన్ చేసాం అనమాట. అండ్ బ్యూటిఫుల్ రూమ్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ. నేను మీకు వ్యూ మొత్తం చూపిస్తాను. అండ్ మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు మాకు సోషల్ మీడియా సమ్మిట్ ఉంది ఈరోజు మొత్తం. రేపు అవార్డ్ నైట్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కి. నేను మీ అందరికి కూడా పట్టుకెళ్తాను, రండి. వ్యూ చూసారుగా, రూమ్ నుంచి సూపర్ వ్యూ, మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అండ్ అక్కడ పెద్ద హోర్డింగ్లో కరీనా కపూర్ ఫోటో వేశారనమాట. లైక్ సోషల్ మీడియా సమ్మిట్ కోసం వేసిన పిక్చర్ ఉంది. లైక్ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ దాని తర్వాత మేము కిందకి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఫుల్ అండ్ 2 days కోసం 3 meals లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతిదీ హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఐ మస్ట్ సే చాలా చాలా యమ్మీ ఫుడ్ అండ్ చాలా మంచి హైజీన్ ఫుడ్ అనమాట. లైక్ మనం ఈ ఫుడ్ బాగాలేదు అనడానికి, క్వశ్చన్ చేయడానికి అవ్వనంత యమ్మీ ఫుడ్ ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇది కింద రెస్టారెంట్ అనమాట, కాఫీ బార్ లాగా. అండ్ బ్యూటిఫుల్ యమ్మీ బుఫెట్ సూపర్గా ఉంది. మాకైతే చాలా చాలా నచ్చింది. మేము ఆల్మోస్ట్ 1 hour ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేము సోషల్ మీడియా సమ్మిట్కి వెళ్ళిపోయాం. నేను మీకు మళ్ళీ సోషల్ మీడియా సమ్మిట్ దగ్గర కల్పిస్తాను. చాలా యమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇప్పుడు వెళ్తున్నాం సోషల్ మీడియా సమ్మిట్కి. అంటే అక్కడ మేము రిసెప్షన్లో కనుక్కున్నాం అనమాట, ఎంత దూరం, ఎలా వెళ్ళాలి, మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అన్నీ కనుక్కున్నాం. బై వాక్ వెళ్తే జస్ట్ 10 minutes దూరంలో. బట్ వాక్ చేసే అంత కెపాసిటీ లేదు. ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎవరు వాక్ చేయగలరు? సో మేము ఆటోని పిలిచి ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ చాలా పక్కనే అండి, లైక్ బై వాక్ చేస్తే చాలా ఈజీ అనమాట. చాలా ఎండగా ఉండడం వల్ల చిన్న ఆల్రెడీ కవర్ చేసుకోవడం మొదలుపెట్టింది. అండ్ చలో సోషల్ మీడియా సమ్మిట్లో కలుద్దాం.
అండ్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఎవరెవరు నామినీ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. జస్ట్ 2-3 సెకండ్స్లోనే మనకి రిజిస్టర్ చేసి మనకి ఆ నామినీ అన్న కార్డ్ మనకి ఇచ్చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే మనకి ఈజీ అయిపోతుంది, మనకి స్పెషల్ అటెన్షన్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మేము బోల్డ్ అనే పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద రికగ్నైజేషన్ దొరకడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఈ పిక్చర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడే ఫాలో చేస్తున్నాను. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే మీరు బోల్డ్ అనే పిక్చర్స్ మిస్ అవుతారు. సో ఫాలో చేయండి అక్కడ. అండ్ లోపల ఈ రూమ్ చూసారుగా, ఎంత పెద్దది అండ్ బ్యూటిఫుల్ రూమ్. మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే కూర్చొని పోయామన్నమాట. స్టార్టింగ్లోనే చాలామంది స్టూడెంట్స్ అందరు కూడా వచ్చారు. వివి లక్ష్మణ్ గారు వచ్చారు, ఖుష్బు గారు వచ్చారు, అండ్ చాలా మంది లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ వచ్చారు. అండ్ సీఈఓలు వచ్చారండి, ట్రావెల్కి సంబంధించిన సీఈఓలు వచ్చారు. లైక్ వాళ్ళ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. లైక్ మన కలెక్టర్ గారు వచ్చారు. అండ్ ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి అక్కడ నామినీ అయిన వాళ్ళకి ఎంట్రీ చేసినప్పుడు రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చామన్నమాట. ఒక పెన్, ఒక బుక్లెట్, ఒక కార్డ్ ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ యాంకరింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చి ఒక రోబోట్ని కూడా పరిచయం చేశారు. కొన్ని టాపిక్స్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. ఒక ప్రాబ్లమ్ని మనం ఈ యాంగిల్ నుంచి కూడా చూడొచ్చా అన్నంత బాగా మాట్లాడారండి. అండ్ తప్పకుండా వినాలి, కానీ చాలా ఓపిక ఉండాలన్నమాట. లైక్ నాన్ స్టాప్ మార్నింగ్ 9 నుంచి 5 వరకు మాటలన్నీ వినడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్ అనమాట. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు క్లాసెస్ తీసుకోలేదు. స్కూల్ టైంలో మనం వినగలం, కానీ ఇప్పుడు వినలేము. అండ్ ఈ సమ్మిట్ నడుస్తూ ఉండగా మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్ వచ్చారు, సుచిత్ర గారు. ఓఎంజీ చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. తన హ్యాండ్తో చేసిన బ్యాంగిల్స్ కూడా తెచ్చారు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్. అండ్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ బేబీ కూడా చాలా బాగా నా దగ్గర కూర్చుందనమాట చాలాసేపు వరకు. అంటే రోజు వీడియోస్లో అన్నిట్లో చూడడం వల్ల తనకి కొత్తగా అనిపించలేదు. అండ్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ లంచ్ అనమాట. చాలా యమ్మీ లంచ్ అక్కడ తిన్నాము. అండ్ దాని తర్వాత మేము మా రూమ్కి వచ్చేసాము. ఆ తర్వాత ఎంత ఎక్సైటింగ్గా ఏం చేయలేదండి, సో నేను అవన్నీ బ్లాగ్ చేయలేదు. అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ డే 2 అండి. అండ్ కొంచెం స్నాక్ అన్నీ తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఇది నా డే 1. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను డే 2 కూడా పోస్ట్ చేస్తాను. కీప్ ఆన్ వాచింగ్. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తా. అప్పటి వరకు బాయ్.